వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా జగనే సీఎం అవుతారా, ఇలాంటి సర్వేలే కదా మీ కొంప ముంచింది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ రోజున. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీనే కాదు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా సర్వేల మీద ఆధారపడుతూ ఉంటారు. ఎంత ఆధారపడుతూ ఉంటారంటే, గ్రౌండ్ రియాలిటీలో ఏముంది అని తెలుసుకునే దానికన్నా తన బ్యాచ్ ఎవరైతే ప్యాంపర్ చేస్తూ జనం మీదకి వదులుతారో వాళ్ళు తీసుకొచ్చే సర్వేలు, ఆ సర్వేల ద్వారా వచ్చే రిపోర్టును జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమందినో పెట్టుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో లేనప్పుడు, పాదయాత్రలో ఉన్నప్పుడు పీకే లాంటి వాళ్ళ వ్యూహాలతో వాళ్ళు తీసుకొచ్చిన సర్వేలు నమ్ముకొని కొన్ని స్లోగన్స్, ఒక ఛాన్స్ కానీ, నేను ఉన్నాను, నేను విన్నాను లాంటి డైలాగ్స్ కానీ, మాట తప్పను మడమ తిప్పను ఇలాంటి డైలాగ్స్తో జనంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి. సో అటు సోషల్ మీడియాని కూడా పీకే టీము పర్సూ చేస్తూ ఉండింది ఆ రోజున, ఐపాక్ టీము. జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ నినాదంతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఆ పార్టీ నుంచి డీలింక్ అయిపోయి ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితం అయితే, ఆ ప్రశాంత్ కిషోర్ శిష్యుడైన రిషిరాజ్ టీంని జగన్మోహన్ రెడ్డి ఆ ఐపాక్ని కంటిన్యూ చేస్తూ పెట్టుకున్నారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పనితీరును బేరీజ్ వేస్తూ గ్రౌండ్ రియాలిటీస్లో పథకాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక సర్వే చేసేవాళ్ళు, పార్టీ నేతలతో టచ్లోకి ఉండేవాళ్ళు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడిగినా అడగకపోయినా వాళ్ళు సర్వే చేస్తూనే ఉండేవాళ్ళు. వీళ్ళు కాక యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తాని అడిగి ఎవ్రీ 1 మంత్కి ఒకసారి, 1.5 మంత్కి ఒకసారి జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించుకునేవాళ్ళు. వీళ్ళు కాక ట్రంప్, అవినాష్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సర్వేలు చేసేవాళ్ళు. లోకల్గా ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సర్వేలు చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు కాక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం తరపున ఇంటెలిజెన్స్ ప్రతినిధులు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి పిఎస్ఆర్ ఆంజనేయుల నేతృత్వంలో చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కోసం సర్వేలు చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది నేతలు అత్యుత్సాహంతో ప్రైవేట్ కంపెనీలతో, ప్రైవేట్ సెఫాలజిస్టులతో కూడా సర్వేలు చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికన్నా ఒక సాలిడ్ టీం ఉంది. ఆ టీం ఎవరో కాదు, చెవిరెడ్డి అని టీం. చెవిరెడ్డికి సెఫాలజీలో అంతకుముందు ఎక్కడ కూడా ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పర్టు కాదు. అయినప్పటికీ ఆయన తనకంటూ తను ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు చెవిరెడ్డి, మంత్రి పదవి రాలేదు. టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఎక్స్పెక్ట్ చేశారు, అది రాలేదు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డికి అంత లాయల్టీగా మారారు చాలా తక్కువ సమయంలోనే. ఇంకా దగ్గర కావాలంటే, జగన్మోహన్ రెడ్డి కోటరీలో కింగ్ మేకర్ అవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో రూపంలో తనలో ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉందని తెలియాలి. అందుకే చెవిరెడ్డి తనకంటూ కూడా ఒక సొంత టీంని తన సొంత ఖర్చులతో ఫామ్ చేసుకున్నారు. చెవిరెడ్డితో పాటు కొంతమంది సెఫాలజిస్టుని, కొంతమంది మాజీ జర్నలిస్టులని, కొంతమందిని హైర్ చేసుకుని ఒక టీం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డికి సర్వేలు అందించేవాళ్ళు. ఎంత జగన్మోహన్ రెడ్డి కనెక్ట్ అయ్యారంటే ఆ సర్వేలకు, చెవిరెడ్డి ఏది చెప్తే అది చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. వెంకటేశ్వర స్వామికి గుడి సెట్టు తీసుకొచ్చి ఇంటి ముందు వేస్తే దానికి భారతీయ తిరుమల రమ్మంటే రాదు, కానీ చెవిరెడ్డి బిలోంగ్లోని ఇంటి ముందు సెట్టి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. వాళ్ళు గోశాల ఏర్పాటు చేశారు చెవిరెడ్డి, దానికి పూజలు చేస్తారు వెళ్ళి. సో అలా ఆ స్థాయిలో చెవిరెడ్డి నమ్మారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే సర్వేలు చేసి పెట్టేవాడో చెవిరెడ్డి, అటు కేసీఆర్ కూడా అంతే చేసి పెట్టేవాళ్ళు. ఎక్కడికక్కడ గ్రౌండ్ ప్రభుత్వ పథకాల దగ్గర నుంచి అనేక అంశాల్లో చెవిరెడ్డి టీం సర్వేలు చేస్తూ అది ఫ్యాక్టా, వాళ్ళు తిరిగారా లేదా, గ్రౌండ్ రియాలిటీస్ ఉన్నాయా లేదా అని పక్కన పెడితే రిపోర్టులు మాత్రం కోకోలో వస్తూ ఉండేవి సీఎం బోల్కి. ఆ తర్వాత మనం చూస్తే ఎన్నికల ముందు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్న సమయంలో, రేపు ఉదయం ఎన్నికలు అంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది కేసీఆర్ ఓడిపోబోతున్నారని. చిన్న చిన్న సర్వే సంస్థల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాడి దాకా అందరూ క్లారిటీ ఇచ్చేశారు. ఈ సందర్భంలో చెవిరెడ్డి కూడా ఇది అర్థమైపోయి లాస్ట్లో ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేసి ఆయన బతులాడుకుని ఇక్కడ నాగార్జున సాగర్ బార్డర్లో ఏదో జరుగుతోంది అని చెప్పేసి మొత్తానికైతే ఒక హైప్ క్రియేట్ చేసి 2 రాష్ట్రాల మధ్య పోలీసులను మోహరించే ప్రయత్నం చేశారు. పాపం ఈయన ట్రాప్లో పడి కేసీఆర్ కూడా పోలీసులను పంపించినట్టున్నారు. అయితే ఆ సెంటిమెంట్ డ్రామా, ఏదో సెంటిమెంట్ డ్రామా అనుకున్నారు, అది కూడా వర్కౌట్ కాలేదు. సో ఆ తర్వాత కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డిని నమ్ముతూనే వచ్చారు. చెవిరెడ్డి చేసిన సర్వేల మీద డిపెండ్ అయ్యే చాలామందిని అటు ఇటు షఫుల్ చేస్తూ వచ్చారు. సో చెవిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ రియాలిటీస్ చెక్ చేసుకోకుండా ఆ స్థాయిలో ఓటమికి పరిమితం కావడం వెనుక, 11 సీట్లు పరిమితం కావడం వెనుక చెవిరెడ్డి హస్తం కూడా ఉందంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. అలాంటి చెవిరెడ్డి లిక్కర్ స్కామ్లోని జైలుకు వెళ్ళారు. ఆయన మిథున్ రెడ్డి కన్నా ముందు అరెస్ట్ అయ్యారు, మిథున్ రెడ్డి కంటే ఎక్కువ రోజులే ఉన్నారు. సో మొత్తానికైతే పాపం ఆ లోన్లీనెస్ భరించలేక చాలాసార్లు ఆయన జైల్లో, కోర్టులో కూడా రివోల్ట్ అయిన సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఎట్టకేలకు రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ అయ్యారు. చెవిరెడ్డి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ చాటుకునే క్రమంలో ఓవరాక్షన్ చేస్తారేమో కానీ ఎప్పుడు ఒక బూతులు మాట్లాడుతున్నాం, ఎక్కడ కూడా అలాంటి చర్యలతో ఆయన ఎప్పుడు కూడా వార్తల్లో ఉండడు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ వైఎస్ఆర్సీపీలో. సో అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రీసెంట్గా రిలీజ్ అయిన తర్వాత
మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర కావాలి, ఆ గ్యాప్ వచ్చింది కాబట్టి. సో ఆ గ్యాప్ని ఈరోజు ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే చెవిరెడ్డి మళ్ళీ సర్వేలు మొదలు పెట్టారని చర్చ జరుగుతోంది. రీసెంట్గా చెవిరెడ్డి తాను రిలీజ్ అయిన తర్వాత 10 days గ్యాప్ ఇచ్చి ఒక సర్వే చేయించారని కూడా చెప్తా ఉన్నారు. ఆ సర్వేని జగన్మోహన్ రెడ్డికి అందించారు అని చెప్తున్నారు. ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ సర్వేలో రిపోర్ట్ వచ్చింది. అంతేకాదు ఏ కారణం వల్ల అంటే తిరుమల లడ్డు వ్యవహారంలో, మెడికల్ కాలేజ్ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా బదనామైపోయింది. అది కాకుండా శాచురేషన్ పాయింట్ విషయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో కూడా ఫెయిల్ అయింది అన్న అంశాన్ని, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఫెయిల్ అయింది అన్న అంశాలని, కొన్ని కీలక అంశాలని దాంట్లో పొందుపరిచారు. ఆ అంశాలు మాత్రమే సర్వే చేయించి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ అమాంతం పెరుగుతూ ఉంది, పూర్తి స్థాయిలో ఒక క్రేజ్ పెరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేది ఆ సర్వేలో ఉన్న సారాంశం. చెవిరెడ్డి సర్వే చేయిస్తే మీ గ్రాఫ్ పడిపోయింది, ఏది ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చెప్పినట్టు 3 సీట్లు ఉన్న ఎంపీ సీట్లు ఈసారి 1 సీటుకే పడిపోతాయని చెప్పింది మొన్న సీ ఓటర్ సర్వే. అలా చెప్తే చెవిరెడ్డికి ఈసారి కంప్లీట్గా జైల్లోనే ఉంటారు. సో అందుకే చెవిరెడ్డి రిపోర్ట్ ఎలా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గానే ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఆ రిపోర్ట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట. అందుకే చెవిరెడ్డి రిపోర్ట్ని చూసుకుని ఆయన మాటకు ముందు మనం చూస్తే ఏ ప్రెస్ మీట్ ముందుకు వచ్చినా నా గ్రాఫ్ పెరిగింది, వైసీపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది, అందరూ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటూ ఉన్నారని చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే చెవిరెడ్డి ఇప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి బొట్లో పడేయడానికి ఆ సర్వేలు ఇస్తున్నట్టున్నారు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి ఆ సర్వేలు చూసుకొని సో పూర్తిగా ఒక ఇల్యూజన్లో ఉన్నారని మనం చెప్పుకోవాలి. అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేదు, ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు గ్రహిస్తారో ఏమో కానీ మొత్తానికైతే చెవిరెడ్డి సర్వేల మీద ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి డిపెండ్ అయ్యారు. సో మరొకసారి జగన్మోహన్ రెడ్డి దగ్గర తాను జగన్మోహన్ రెడ్డికి ఎంత నమ్మకమైన అనుచరుడు అన్న అంశాన్ని మరోసారి చెవిరెడ్డి ఈ సర్వేల రూపంలో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.